ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 16 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 22 ఆగస్టు 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో కుజుడు, ద్వితీయంలో బుధగురుల యొక్క సంచారం, తృతీయంలో రవికేతులు, అర్ధాష్టమ శుక్రుడు, షష్టమ చంద్రుడు, భాగ్యస్థిత రాహు, దశమంలో శనైశ్వరుడికి సంచారం. ఇక మిథున రాశి వారికి శ్రమకాలం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు ఆశించిన మేరకు శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో బుధగురుల సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వివాహాది ప్రయత్నాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు గృహంలో, కుటుంబ విషయాల్లో, నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క దోషంతో పాటు భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయంలో ఖర్చు స్థానంలో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. దశమస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, ఉద్యోగ ప్రయత్నాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, సమయానికి ఫైనాన్షియల్గా అవసరానికి ఫైనాన్షియల్ సహాయ సహకారాల విషయంలో కొంత ఒత్తిడి, ఆలస్యం విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మిథున రాశి వారికి ద్వితీయ బుధ బృహస్పతుల యొక్క సంచారం వల్ల వాక్స్థానంలో బలం పెరుగుతోంది. ఆర్థికపరమైన పరిపుష్టి పెంచుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం నుంచి ఎదురు చూస్తూ ఆగిపోయిన వ్యవహారాల్ని పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణ బాగుండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, గృహంలో శుభకార్యాలు చేసుకుంటారు. ఈ వారంలో చక్కటి ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులు, కుటుంబ వ్యక్తులతో సానుకూలమైన పరిస్థితులు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక జన్మకుజుని సంచారం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు స్థానం అవటం, మరల రుణబాధలు పెరగకుండా, ఫైనాన్షియల్ టెంప్టేషన్ లేకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏదో కొద్దిగా చేద్దాం అనుకుని దిగిన తర్వాత అది ఫైనాన్షియల్గా రుణ సమస్యలు పెరిగిపోయేటువంటి విధంగా మరల మీరు నిర్ణయాలు తీసుకోకండి. అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఫైనాన్షియల్ విషయాల్లో రుణబాధలు, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. అయితే ఈ వారంలో దశమస్థిత రాహు, దశమస్థిత శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహు సంచారం వల్ల మిథున రాశి వారికి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. ప్రతి పనిలో కొంత అలసట, శ్రమతో కూడుకున్న కార్యాచరణ, మానసికమైనటువంటి ఒత్తిడి భారం, వ్యాపార సంబంధమైన రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దైవిక కార్యాచరణ అనుకూలంగా ఉంది. సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తృతీయ రవికేతుల యొక్క సంచారం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. జన్మకుజుని యొక్క దోషంతో అనవసరంగా ప్రయాణాలు చేసేటువంటి వారు, అనవసరమైనటువంటి మీ ప్రయత్నాలు, అంటే అది మనకు తెలుస్తున్నప్పటికీ మన ఆశించినటువంటి ప్రతి పనుల్లో కూడా కొంత సమయాన్ని వృధా చేసుకునేటువంటి వ్యవహారం ఎక్కువగా ఉండటం, లేజీనెస్ వల్ల, కొంత నిర్లక్ష్య స్వభావం వల్ల మిథున రాశి వారి అవకాశాలని చేజిక్కించుకోకుండా జాగ్రత్తలు పాటించడం వారిలో చెప్పదగ్గ సూచన. అయితే ఇక వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారాలు చేసేవారికి కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఆశించిన మేరకు నూతన అవకాశాలను పొందేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారుగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి జన్మకుజుని యొక్క దోష నివారణ కోసం తృతీయ రవికేతుల యొక్క ప్రభావంతో ఈ రాశివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, వారంలో మంగళవారం రోజు ముఖ్యంగా ఈ కుజదోష నివారణ కోసం, అంటే మంగళవారం రోజు రుణాలు ఇవ్వటం, తీసుకోవటం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అంటే రుణగ్రస్తమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ పరమైనటువంటి సమస్యలు, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి ఒత్తిడి భారం నుంచి ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి కందులు, బెల్లాన్ని మంగళవారం రోజు దానం చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం మిథున రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి బుధవారం రోజు
ప్రతిరోజు విశేషంగా గణపతి యొక్క ఆరాధన, ప్రతిరోజు గణపతి యొక్క నామాన్ని మీరు మనసులో జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మిథున రాశి వారు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింటా విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు.